నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కిటకిటలాడిన దేవాలయాలు, ప్రధాన పుణ్యక్షేత్రాలలో అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. జనవరి 15వ తారీఖున 11వ 10K వాక్ అందరూ పాల్గొని విజయవంతం చేయండి. ఎమ్మెల్యే ఆలపాటి రాజా. టైలర్స్ సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ నగరంలో కొనసాగిన నిరసన దీక్షలు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో జిల్లాలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. కాకాని పరిటాలలోని దేవాలయాలకు ప్రాతకాలం నుండే అధిక సంఖ్యలో భక్తులు చేరుకొని స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. విజయవాడలో కూడా దుర్గమ్మను దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. నగరంలోని దేవాలయాలు కూడా భక్తుల రాకతో కిటకిటలాడాయి. सूर्यप्रकाश आदम्म सह कुटुंबानां क्षेमस्थैर्विजयाभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु। सांग मुकना ना राकेश सांग मुकना राकेश यार की ना నేటి సమాజంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఆరోగ్యం కోసం శారీరక వ్యాయామం అవసరం కూడా ఎంతైనా ఉన్నదని ఎమ్మెల్యే ఆలపాటి రాజా అభిప్రాయపడ్డారు. అందుకే గత 10 సంవత్సరాల నుండి నడకపై అవగాహన కోసం నిర్వహిస్తున్న 10K వాక్ ను 11వసారి జనవరి 15వ తారీఖున నూతన సంవత్సరంలో నిర్వహిస్తున్నామన్నారు. మహిళలకు పురుషులకు విడివిడిగా నిర్వహిస్తున్న ఈ వాక్కు షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరనున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కోసం నడక అనే నినాదంతో గత 11 జనవరి 25 ఆదివారం రిపబ్లిక్ డే ముందు రోజు గతంలో ఏ రకంగా జరుపుకుంటూ ఉన్నాము అదేవిధంగా జరుపుకోదలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు మరి అతిథుల్ని, స్థానిక అధికారుల్ని, వివిధ వాకర్స్ అసోసియేషన్స్ని, గతంలో మాదిరిగానే ఎన్జిఓ అసోసియేషన్స్ని, కొంతమంది సెలబ్రిటీస్ని, అదేవిధంగా ఈ సంవత్సరం 11వ 10K వాక్ సందర్భంగా
మన ప్రాంతం నుంచి మరి చైనాలో జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ దీంట్లో నెగ్గినటువంటి క్రీడాకారుడు శ్రీకాంత్ని పిలవబోతా ఉన్నాం. ఎందుకంటే మన ప్రాంతం వారు కాబట్టి మనం సన్మానించుకోవాల్సిన గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా గతంలో స్టేజెస్ అండర్-16, అదేవిధంగా అండర్-35, అండర్-50, ఆ తర్వాత అబోవ్ 50 పెట్టడం కూడా జరిగింది. గతంలో ఏ రకంగా అయితే పెట్టామో అదే రకంగా ఈ సంవత్సరం కూడా పెట్టడం జరుగుతుంది. టైలర్స్ సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ది గుంటూరు జిల్లా టైలర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షను చేపట్టారు. టైలర్స్ ఫెడరేషన్ కు 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని, విద్యుత్ సబ్సిడీ ఇవ్వడంతో పాటుగా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. వృద్ధులైన టైలర్స్ కు పెన్షన్ అందజేసి ఉచిత బీమా సౌకర్యం అందజేయాలని ఈ సందర్భంగా టైలర్స్ డిమాండ్ చేశారు. టైలర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు మరి ఈరోజు 17వ తారీఖున ఉదయం కలెక్టర్కి వినతిపత్రం సమర్పించడానికి మేమందరం కూడా ధర్నా చేయడానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పరిచాము. మరి దీంట్లో ప్రధానంగా ఈ టైలర్స్ యొక్క సాధక బాధకాలు ఎన్నో రకాలైన సబ్సిడీలు గవర్నమెంట్ వస్తున్నా కానీ మాకు ఎటువంటి ఒక సహకారం అందట్లేదు. దాన్ని మేము ప్రైవేట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి భావించి మా యొక్క డిమాండ్స్ని మరి మా ఫెడరేషన్కి 50 కోట్ల రూపాయల విధులు నిర్మించాలని చెప్పేసి, అలానే వృద్ధ టైలర్స్ అందరికీ కూడా పెన్షన్స్ అంటే 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం 60 ఏళ్ళు దాటిని ఇస్తుంది. ఈ 50 ఏళ్ళ వాళ్ళకి కూడా ఏమవుతుందంటే వాళ్ళకి కాళ్ళు కనపడక వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు బాగోలేడం వల్ల 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా మేము పెన్షన్ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి, అలానే విద్యుత్ సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పేసి మరి మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి యూనిఫామ్స్ రాజీవ్ విద్యా మిషన్ మీద యూనిఫామ్స్ మరి ప్రభుత్వం వాళ్ళ యొక్క చెప్పు చేతలు తీసుకొని కొంతమంది నిధులు వక్రీకరించుకొని వారు చేస్తున్నారు. దీని మీద మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ పేద టైలర్స్ అందరికీ కూడా మీరు రాజీవ్ విద్యా మిషన్ మీద వచ్చే దుస్తులు కూడా కేటాయించి వాళ్ళ యొక్క జీవన ప్రమాణం పెంచాలని చెప్పేసి కూడా మీ ప్రభుత్వాన్ని కలెక్టర్ ద్వారా వినతించుకోవాలని చెప్పేసి ఎంతోమంది మహిళలు ఈ యొక్క వృత్తి మీద జీవిస్తున్నారు. వారికి మీ చేయూతగా ఉండే అండదండలు ఇచ్చి తల్లిదండ్రులు లేని భర్తలు కోల్పోయి ఎంతోమంది అనాథులు వితంతులుగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము చేయూత ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారికి వినియోగించుకోవాలని చెప్పేసి మేము ఈ యొక్క మీడియా ద్వారా మేము వినియోగించుకుంటాము. సబ్సిడీలు కూడా గవర్నమెంట్ వచ్చి సబ్సిడీలు కూడా మరి అందజేయాలని చెప్పేసి డాక్టర్ రుణాలు, మెటీరియల్ ఇవన్నీ కూడా మేము కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పిస్తున్నాము. నేడు సోమవారం ఎస్పీ గ్రీవెన్స్ సెల్ కు జిల్లా నలుమూలల నుండి బాధితులు అధిక సంఖ్యలో వచ్చారు. బాధితుల వద్ద నుండి అర్బన్, రూరల్ ఎస్పీలు రాజేష్ కుమార్, రామకృష్ణలు ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నమోదైన కేసులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కొందరు బాధితులు మీడియాతో మాట్లాడారు. కొన్నూరు రోడ్లోని స్టేడియం డౌన్ వాటర్ ట్యాంకుల దగ్గర ఉన్న 943 గజాల స్థలానికి మేము హక్కుదారులము, వారసులము. మా తాతగారి, మా నాయనమ్మ గారి ఆస్తి. దీన్ని మాలో ఒక వన్ ఆఫ్ ద మెంబర్ అయినటువంటి అఖ్తర్ ఉన్నీసా, ఆవిడ కూతురు జాహిదా బేగం, ఆవిడ భర్త అయినటువంటి సమీర్లా అని వారు ముగ్గురు కలిసి మాకు తెలియకుండా వారసులు అయిన మాకు తెలిసి
ఈ ఆస్తిని వేరే వారికి అమ్మివేశారు. రాజ్యలక్ష్మి అనే ఆవిడకి ఈ స్థలాన్ని దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేశారు మాకు తెలియకుండా. కాబట్టి మేము ఎస్పీ ఆఫీస్ గారి దగ్గరికి వచ్చేసి ఎస్పీ గారిని కలిసి మీకు ఈ విధంగా విన్నవించుకోవడం జరిగింది. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో ఎన్నో సంవత్సరాల నుండి చెంచులు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తూ ఉంటే అక్కడి అగ్రవర్ణాల వారు ఆ స్థలాలను ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతూ గుడిసెలు కూల్చివేశారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భగత్ సింగ్ అన్నారు. దీనిపై అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ వారికి సరైన న్యాయం జరగలేదని, అందుకే ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు. ఉన్నతాధికారులు కలుగు చేసుకుని చెంచులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. కొండ మండలం నాగిరెడ్డిపాలెంలో చెంచులు ఎన్నో సంవత్సరాలుగా జీవిస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి గుడిసెలు పీకివేస్తూ అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు దౌర్జన్యం చేస్తూ ఉంటే రెడ్లు దానికి సంబంధించి వారంతా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కొంత టైం తర్వాత మీరు తీసేయండి అని చెప్పారు. ఎక్కడ పోరు అర్థం కాక వాళ్ళు తీసేయకుండా అట్లాగే ఉంటే మీరు తీసేయకపోతే నేనే పీకేస్తా, మీ ఇష్టం జాగ్రత్త, మీ మొగోళ్ళందరి మీద కేసులు పెడతా అని చెప్పేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసిన పరిస్థితి ఉంది. అదే ప్రకారంగా అక్కడ రెడ్లు కూడా వాళ్ళ యొక్క ఇళ్ళను కూడా కూల్చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో వాళ్ళంతా భయతవసులై దిక్కులేని పరిస్థితుల్లో అక్కడ స్థానికంగా అధికారులు కూడా వాళ్ళకి సరైనటువంటి సమాచారం ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడకపోవటం వలన వారు ఈ విషయాల్ని ఉన్నతాధికారుల దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి చెప్పుకుందాని ఉద్దేశంతో మొత్తం వచ్చారు ఇక్కడికి. అట్లాగే దానికి సంబంధించి చెంచులు దానికి సంబంధించిన నాయకులను మేము బాధ్యతలుగా అప్పచెప్పాము. చంద్రనాయక్ గారు, వారు లంబాడి హక్కుల పోరాట సమితి వారు దీని మీద కూడా పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పెదనందిపాడు గ్రామంలో అన్నవరం గ్రామానికి సంబంధించి నాగవేణి అనేటువంటి మహిళని అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు వేధింపులకు గురి చేస్తూ ఉంటే ఎఫ్ఐఆర్ బుక్ అయింది, కానీ ఇంతవరకు అరెస్ట్ జరగలేదు. అట్లాగే పెదనందిపాడు మండలం పమిడిపాలెం గ్రామానికి సంబంధించి సర్పంచ్గా లేడీ అయితే ఆమె భర్త కూడాను అక్కడ టైలర్గా ఉన్నటువంటి కృష్ణవేణిని వేధిస్తూ ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయకుండా ఇంతవరకు వేచి ఉన్నారు. కాబట్టి దాని విషయం మీద కలవడానికి వచ్చామన్నమాట. QTV న్యూస్లో ఇప్పటికే చిన్న విరామం.